అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం ఇందులోని టీచర్లు ఇందులోని స్టూడెంట్స్ ఇప్పుడు కీలకమైనటువంటి వేళ దేశమంతా అసలు ఆ యూనివర్సిటీని నిషేధించాలి, తీవ్రవాదానికి మూలమైంది, తీవ్రవాదాన్ని పెంచి పోషించింది అంటున్న వ్యాఖ్యలు ట్రోల్ నేపథ్యంలో యూనివర్సిటీ యాజమాన్యం స్పందించింది. ఈ దురదృష్టకర పరిణామాలు తమను బాధించాయని, సంస్థ గురించి వస్తున్న కథనాలని ఖండిస్తున్నామని ప్రకటన విడుదల చేసింది. వైస్ ఛాన్సలర్ భూపేందర్ సింగ్ కౌర్ ఆనంద్ పేరుతో ఇది విడుదలైంది. ఆ వైద్యులకి తమతో వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉందని చెప్పుకొచ్చింది. అల్ ఫలాహ్ గ్రూప్ 1997 నుంచి ఇది విద్యాసంస్థ నిర్వహిస్తోంది. తర్వాత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దీన్ని గుర్తించింది. 2019 నుంచి ఇక్కడ ఎంబీబీఎస్ కోర్సు నిర్వహిస్తున్నాం. మా సంస్థలో విద్యను అభ్యసించి పట్టభద్రులైన వాళ్ళు భారత్ విదేశాల్లో ప్రముఖ ఆసుపత్రుల సంస్థలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న దురదృష్టకర పరిణామాలు మమ్మల్ని బాధించినాయి, వాటిని మేము ఖండిస్తున్నాం. ఈ బాధాకర ఘటనతో ప్రభావితమైన వారి గురించి మా ఆలోచన అంతా. దర్యాప్తులో భాగంగా మా వద్ద పనిచేస్తున్న 2 వైద్యులను అదుపులో తీసుకున్నారని తెలిసింది. వృత్తిపరంగా తప్ప వాళ్ళకి యూనివర్సిటీతో ఎట్లాంటి సంబంధం లేదు. యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా కొన్ని ఆన్లైన్ సంస్థలు నిరాధార కథనాలు వ్యాప్తి చేయడం మీద ఆందోళన చెందుతున్నాం. ఆ కథనాల్లో పేర్కొన్నట్టుగా మేము ఎటువంటి రసాయనాలను నిల్వ చేయడం లేదు, ఉపయోగించడం లేదు. మా ల్యాబుల్ని మేము అందిస్తున్న కోర్సులకు తగ్గట్టుగా వినియోగిస్తున్నాం. యూనివర్సిటీకి సంబంధించి రాసే కథనాలపై బాధ్యతాయుతంగా వివరించాలి, అధికారిక మార్గాల ద్వారా సమాచారం ధృవీకరించుకోవాలి అంటూ అందులో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్, గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలకు సంబంధం ఉన్న పలువురిని కాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లు అరెస్ట్ చేయడం, అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకోవడం, అరెస్ట్ అయిన వాళ్ళు యూనివర్సిటీకి చెందిన 2 వైద్యులు. దాంతో ఈ వార్తల్లోకి వచ్చింది. అయితే ఢిల్లీ పేలుడు అనుమానితుడిగా భావిస్తున్న ఉమర్ కూడా ఇదే విద్యా సంస్థలో పనిచేశాడు. దాంతో గత 2 రోజులుగా భద్రతా సిబ్బంది కూడా క్యాంపస్లో తనిఖీలు చేస్తోంది. తప్పుడు ప్రచారం మాత్రం చెయ్యొద్దు అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు యూనివర్సిటీ కోరుతోంది. ఎందుకంటే అక్కడ ల్యాబుల్లోనే ఈ పేలుడు పదార్థాలు తయారు చేశారు అన్నటువంటి చర్చ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది.